చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా ప్రగతి లావణ్య రాస్తున్నారు. దేవుడి గదిలో పూజా సామాగ్రిని ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకోవచ్చా, వివరించండి అంటూ రాస్తున్నారు. అందులో ఏ సందేహము లేదు. అయితే దేవతార్చన చేసిన తర్వాత ప్రధానమైనటువంటి ఆ విగ్రహములు ఏదైతే వేదిక పైన ఉన్నాయో ఆ వేదికను స్పృశించకుండా పూజా సామాగ్రి ఇతర పాత్ర సామాగ్రిని అంటే స్థాళి, ఉద్ధరణ, పాత్ర, చెంబు, ఇతర పాత్ర సామాగ్రి అంతా కూడా వేదిక క్రింద ఉండేటటువంటి వాటన్నింటినీ కూడా పూజ అయిన వెంటనే బయటకు తీసుకొచ్చేసుకోవడం, శుభ్రపరచుకోవడం, వాటిని మళ్ళీ ఆ గదిలో బోర్లించుకోవడం అనేది సంప్రదాయం చెబుతుంది. అలాగా పూజ పూర్తి చేసేసిన తర్వాత ఆ గదిలో అన్నీ అలాగే అట్టిపెట్టి వచ్చేయండి అని చెప్పదు. పూజ చేసిన తర్వాత ఆ పూజా గదిలో ఉండేటటువంటి వినియోగించిన వస్తు సామాగ్రి అంతటినీ కూడా బయటకు తీసుకొచ్చేసుకోవాలి. పూజా వేదికని మాత్రమే అందంగా పువ్వుల చేత నైవేద్యం చేత అలంకరింపజేయబడి ఉండాలి. ఇతర సామాగ్రి అంతా కూడా తెచ్చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి, ఆ గదిలో బోర్లు ఇంచుకోవాలి. అందులో ఏ సందేహము లేదు. కేవలం ప్రధానమైన పూజా వేదిక మీద ఉన్నటువంటి ప్రసాదం ఏర్పాటు చేసిన పళ్ళెం కానీ, గంట కానీ, ఇతర కలశం కానీ ఏమైనా వేదిక మీద ఉంటే భోజనం చేసిన తర్వాత వేదికని స్పృశించరాదు కనుక, భోజనం చేసిన దోషం వస్తుంది కనుక కింద ఉండే వాటిని తీసుకోవచ్చును, పైన ఉండే వేదికని మాత్రం స్పృశించరాదు. అందుకే చాలామంది పరమాత్మకు హారతిని వెలిగించిన తర్వాత ఆ హారతి పళ్ళాన్ని కూడా క్రిందే పెడతారు, పైన పెట్టకూడదు కూడా. ఆయన పరమాత్ముడు ఆయన కూర్చుని ఆ వేదిక పైన ఇంకా ఏవి కూడా ఉపచారక ద్రవ్యాలను ఉపచారం చేసిన తర్వాత ఏమండోయ్ తిరుపతిలో జరిగేటువంటి అర్చనలు చూపిస్తూ ఉంటారు మనకు. స్వామివారికి అనేకమైన అర్చనలు చేస్తూ ఉంటారు. వారు ఉండే ఆ వేదిక పైన హారతి చూపించిన తర్వాత ఆ హారతిని వెంటనే తీసుకువెళ్తారు, అక్కడే అట్టి పెట్టరు. అలాగే అగరొత్తులు కానీ నైవేద్యం కానీ ఆ స్వామికి దర్శింపజేసిన తర్వాత అక్కడే అలాగే అట్టి పెట్టరండి, పక్కకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన మరుక్షణమే శుభ్రం చేసుకుంటారు. అందులో ఏ దోషమూ లేదు. ఇది సమాధానం. అయితే రాత్రి వేళ శుభ్రం చేసినా కూడా వాళ్ళు మళ్ళీ నూతన వస్త్రాలు కానీ అంటే ఫ్రెష్ అలాంటివి బట్టలే ధరించాలంటారు. ఉదయం పూట అంటే భోజనం చేసిన తర్వాత రాత్రి వేళ ప్రశాంతంగా తీసుకోవచ్చు కదా అని మీరు అడుగుతున్నారు. నిజానికి నేను చెబుతున్న సమాధానం ఏమిటి అంటే పూజ చేసిన వెంటనే ఆ సామాగ్రి అంతటిని బయటికి తెచ్చేసుకొని పూజా గది తలుపులను మూసివేయాలి. రాత్రి వేళన మళ్ళీ భోజనం చేసే కంటే పూర్వం వేసుకున్నటువంటి దస్తులన్నింటినీ కూడా మార్చుకొని కొత్తగా ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా గది తలుపులను తెరచి స్వామికి నమస్కరించి దీపాన్ని మాత్రం వెలిగించి, అగరొత్తిని దీపాలని మాత్రమే వెలిగించి నమస్కరించి మళ్ళీ యథాప్రకారంగా అర్చన చేసే అవకాశం ఉండి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు అర్చన చేస్తారు, నైవేద్యము పెడతారు. ఇదంతా కూడా శ్రద్ధతో ఏర్పడినటువంటి అంశం. ఎప్పుడు పూజ చేసినా వెనువెంటనే తెచ్చేయాలి బయటికి. ఆ సమయంలో ఒకవేళ రాత్రిపూట మళ్ళీ మన నైవేద్యాలు అవి పెట్టడం లేదండి, కేవలం దీపాలు వెలిగించేసుకుని అంతా తెచ్చేసుకుంటాము అంటే మట్టుకు ప్రధాన వేదికని ముట్టుకోకూడదు. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత కొత్త చక్కని వస్త్రాలను ధరించి ఈ పాత్రలన్నింటిపైన మళ్ళీ నీటిని చిలకరించి తీసుకోవాలి, యథాప్రకారంగా అలాగే తీసుకునకూడదు. ఇది కూడా ఒక భావన, మడి, శుభ్రత, శుచి అనే పాటింపుకు సంబంధించిన అంశం. మరో ఉత్తరం చూద్దామండి.